అందరికీ నమస్కారం. జీవీఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో గత కొంతకాలంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు జెట్టి గురునాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ కోకో, పామాయిల్, పొగాకు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి గత 6 నెలలుగా కూడా మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దమనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇటు పొగాకు అయితే చాలా దారుణమైన పరిస్థితి, కొనే నాదులు లేడు. బర్లీ పొగాకు కానీ, ఏపు నాటు పొగాకు కానీ అన్ని పొగాలు కూడా ధరలు తగ్గిపోయే పరిస్థితి. కోకో రైతులు అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. కోకో కౌలు తీసుకున్న రైతులు అయితే వాళ్ళ ఆత్మహత్య సరజం కింద ఉన్నారు. వాళ్ళు లక్షల రూపాయలు నష్టపోయి ఏం చేయాలి దిక్కుని పరిస్థితిలో ఉన్నారు, దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. అలాగే కోకో రైతులు కూడా ఆ పంట కొనడానికి కూడా కంపెనీలు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళ మీద కక్ష కట్టే పరిస్థితి ఈ రోజున కోకో రైతులతో ఉంది. మిగతా పంట మిర్చి పంట కానీ, ధాన్యం కానీ, అలాగే మన ప్రాంతంలో ఎక్కువగా పండే పత్తి కానీ అన్ని పంటలు కూడా రేట్లు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. సరే, ఎన్ని పంటలు లేకున్నా ఒక్క పామాయిల్ రైతు పరిస్థితి బాగుందని చెప్పేసి మరోదాకా అనుకున్నాం. కానీ ఒక ప్రియులాంటి వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పైన దిగుమతి సుంకం 10% తగ్గించింది. ఇకపై మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ థాయిలాండ్ మిగతా దేశాల నుంచి అతి తక్కువ ధరకి పామాయిల్ మనకి ఇంపోర్ట్ అవ్వడం, ఈవేళ పామాయిల్ రైతుల పరిస్థితి అగమికి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అసలు పామాయిల్ పంట కూడా పూర్తిగా కనుమరుగే పరిస్థితి కూడా ఈ రోజున మనకు కొనసాగుతుంది. ఆ 10% దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఈ రోజున టన్నుకి 20,000 రూపాయలు ఇచ్చే ధర 15,000 రూపాయలకి 14,000 రూపాయలు తగ్గిపోయే పరిస్థితి. రైతు పామాయిల్ కూడా దిగుబడి లేక, గిట్టుబాటు లేక పామాయిల్ తోట కూడా తీసే పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మన దేశానికి 70,000 కోట్ల పైబడి విదేశీ మారద్రవ్యం ఒక పామాయిల్ దిగుమతి లేకపోవడం వల్ల వస్తుంది. అంటే మన పామాయిల్ కానీ మనకి పండించుకుంటే 70,000 కోట్ల రూపాయలు మనకు మిగిలే పరిస్థితి. కానీ ఈ రోజున విదేశీ మారద్రవ్యం మొత్తం కూడా దేశ ప్రజలపై భారం పడే పరిస్థితి ప్రమాదం ఈ రోజున ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. దిగుమతి సుంకాన్ని పెంచే పరిస్థితి తీసుకురావాలి. దిగుమతి సుంకం పెంచితేనే ఇక్కడ పామాయిల్ రైతులు పామాయిల్ తోట కూడా ముందుంటాయని చెప్పేసి మరి తెలియజేస్తూ, దీనిపైన వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటం సాగిస్తని, మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇటు పొగాకు రైతులకి, ఇటు పామాయిల్ రైతుల గురించి, అలాగే ఇటు కోకో రైతుల గురించి మరి ఆయన సమక్షంలో ఒక ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి, రాష్ట్ర ప్రభుత్వం మరి అంత కూటమి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మరి ఇటు పొగాకు రైతులు, కోకో రైతులు, అలాగే పామాయిల్కి దిగుమతి సుంకం కూడా తగ్గించుకుంటా అదే పాత విధానాన్ని కొనసాగి రైతులు కాపాడాలని కోరుతున్నాం.